హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పాండవులు అరణ్యవాసం. అధర్మం ధర్మాన్ని యుద్ధంతో కాక జూదంతో మాయా పాచికలతో గెలిచిన అధర్మ సంఘట సందర్భం అది. ఎందరో అధిరథ మహారథులు ఉన్న శకుని కాలం అది. శకుని వేసిన ఎత్తుగడలను ధర్మరాజు గ్రహించలేదు. హస్తినాపురాన్ని విచ్ఛిన్నం చేయాలని వచ్చిన శకునికి తన పెదతండ్రుల అస్థికలతో తయారు చేసిన పాచికలు తోడయ్యాయి. ద్రౌపది వస్త్రాపహరణకు కారణమయ్యాయి. ఇందులో నిజం ఏంటంటే, ద్రౌపదిని కూడా ఓడిపోయిన పాండవులను చూసి ధృతరాష్ట్రుడు ద్రౌపదికి 2 వరాలనిస్తాడు. ఆ 2 వరాలను కోరిన ద్రౌపది, మా సంపదను తిరిగి ఇచ్చి మా రాజ్యానికి తిరిగి వెళ్ళడానికి ఆజ్ఞ ఇవ్వమంటుంది. ధృతరాష్ట్రుడు ఆజ్ఞ ఇవ్వడంతో ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు కోపంతో తన తండ్రిపై నానా మాటలతో విరుచుకపడతాడు. వారిని మళ్ళీ జూదం ఆడటానికి ఆజ్ఞ ఇవ్వమని కోరుతాడు. ఇక చేసేది ఏం లేక మళ్ళీ జూదానికి ఆహ్వానిస్తాడు. తండ్రి మాటకు ఎదురు చెప్పకూడదని మళ్ళీ జూదమాడి శకుని చేతిలో ఓడిపోతాడు. అప్పుడు 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేయాలని నిర్ణయిస్తారు. కట్టుబట్టలతో బ్రహ్మచారి వ్రతం పాటిస్తూ అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. అప్పటికే పాండవులకు ఉప పాండవులు జన్మిస్తారు. అర్జున సుభద్రలకు అభిమన్యుడు జన్మిస్తాడు. ప్రజలు శోక సముద్రంలో మునిగిపోతారు. ముందుగా అరణ్యంలోకి ప్రవేశించాక గంగా తీరాన ఉన్న ప్రమాణం అనే మర్రి చెట్టు కింద ఒక రోజు ఉండి గంగా స్నానం ఆచరిస్తారు. అరణ్యంలో ఉన్న వేలాది బ్రాహ్మణులు పాండవుల వద్దకొచ్చి విజయం కలుగుతుందని ఆశీర్వదిస్తారు. వేల సంఖ్యలో వచ్చిన బ్రాహ్మణులకు ఎలా అతిథి మర్యాదలు చేయాలని బాధపడుతుండగా, అందులో ఒకరైన శౌనకుడు అనే బ్రాహ్మణుడు మరియు ధౌమ్యుడు సూర్యుని యొక్క 108 మంత్రాలతో కూడిన నామములను ఉపదేశించి సూర్యుని ఆరాధించమని చెబుతారు. ధర్మరాజు గంగలో నుండి సూర్యుడిని ప్రార్థించగా సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకి అక్షయ పాత్రను ఇస్తాడు. దీని వలన బ్రాహ్మణులు సంతృప్తి చెందుతారని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అక్షయ పాత్రతో 4 రకాల భోజనంతో అందరినీ సంతృప్తిపరిచి కొన్ని రోజులకు కామ్యక వనానికి వెళ్ళిపోతాడు. హస్తినాపురంలో విదురుడు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారనే బాధతో తన అన్న అయిన ధృతరాష్ట్రునిపై మాటలతో విరుచుకపడతాడు. నీవు పాండవుల పక్షపాతివి, నీవు కూడా పాండవుల వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే విదురుడు పాండవుల వద్దకు వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకు విదురుడు హస్తినాపురానికి చాలా అవసరమని కృపాచార్యుడు చెప్పగా విదురుణ్ణి తిరిగి హస్తినాకు తీసుకురమ్మని కబురంపుతారు. పాండవులు కామ్యక వనంలో సంచరిస్తుండగా భయంకరమైన ఆకారంతో సహచరులతో కలిసి కిమ్మెరుడు అనే రాక్షసుడు ఎదురవుతాడు. పాండవుల వృత్తాంతాన్ని తెలుసుకొని భీమసేనుడి కోసం కోపంతో రగిలిపోయాడు. కిమ్మెరుడి అన్న అయిన బకాసురుణ్ణి, మిత్రుడైన హిడింబాసురుణ్ణి వధించావు, కావున నిన్ను సంహరిస్తానని భీముడిపై యుద్ధానికి దిగుతాడు. భీముడు ఎత్తైన వృక్షాలతో పెద్ద రాళ్లతో చివరికి తన బాహువులతో కొట్టి కిమ్మి రాక్షసుని సంహరిస్తాడు. ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన పడి చివరకు ధృతరాష్ట్ర చెవిన పడుతుంది. కౌరవ సైన్యం మొత్తం ఉలిక్కి పడుతుంది. కొంతకాలానికి శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి వస్తాడు. అర్జునుడు బాధతో అధైర్యపడుతుండగా కృష్ణుడు, గత జన్మలో మనం నరనారాయణులం, ఈ జన్మలో ఇలా జన్మించావు, కావున చింతించకు అని చెబుతాడు. అయితే ద్రౌపది వస్త్రాపహరణ రోజు శ్రీకృష్ణుడు ఎందుకు రాలేదు అనే ప్రశ్న మన అందరిలో ఉంటుంది. ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో శిశుపాలుని కృష్ణుడు తన సుదర్శన చక్రంతో వధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శిశుపాలుని తమ్ముడు సాల్వుడు చతురంగ బలంతో ద్వారకాను ముట్టడిస్తాడు. అతని బలగాలను ఎదుర్కోవడానికి సాంబుడు, ప్రత్యుమ్నుడు ద్వారకా నుండి బయటకు వెళ్ళి యుద్ధం చేయసాగారు. శాల్యుని సేన నాయకులను సంహరిస్తారు. కానీ శాల్యుడు బాణ పరంపరతో వారిని గాయపరిచాడు. కావున చివరకు నేను 10 నెలలు సముద్ర తీరాన యుద్ధం చేసి అతని మాయలను ఛేదించి చివరికి సంహరించాను, అందుకే రాలేదని చింతించాడు. పాండవులు కొంతకాలం కామ్యక వనంలో ఉండి ద్వైతవనానికి వెళ్ళిపోతారు. అక్కడ మహా తపశ్శక్తి సంపన్నుడైన మార్కండేయ మహర్షి పాండవుల వద్దకు వస్తాడు. ధర్మాన్ని హితబోధ చేసి విజయం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలానికి బకదల్భుడు అనే మహాముని పాండవుల వద్దకు వచ్చి సూక్ష్మ ధర్మాన్ని బోధించి వెళ్ళిపోతాడు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.